ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటి అంటే, మనకి పబ్లిక్లో గ్యారంటీగా వచ్చే క్వశ్చన్స్ ఒక 4 అయితే ఉన్నాయి. 3 మస్ట్ అండ్ 100% 100 వస్తాయి. మరొక క్వశ్చన్ 99% వచ్చే ఛాన్స్ ఉంది. ఆ క్వశ్చన్స్ అయితే మనం 1 by 1 చెప్పుకుంటున్నాం. సో ఈరోజు అందులో ఒక క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అయితే నేను చెప్పబోతున్నాను. క్లాస్లోనికి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలా చేయడం వలన నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు క్లాస్లోనికి వెళ్ళినట్లయితే మనకి 10th క్లాస్ పబ్లిక్లో 100% వచ్చే క్వశ్చన్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆ క్వశ్చన్ ఏమిటి అంటే గ్రాఫ్, పాలినామియల్స్లో గ్రాఫ్ అమ్మ. మీకు పాలినామియల్స్లో పేజీ నెంబర్ 60లో 3.2 ఎక్సర్సైజ్లో 3rd రోమన్లో గ్రాఫ్ ఉంటుందమ్మా. మీకు 4 గ్రాఫ్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రాఫ్ వచ్చేసి x² - x - 12, సెకండ్ గ్రాఫ్ వచ్చేసి x² - 6x + 9, థర్డ్ గ్రాఫ్ వచ్చేసి x² - 4x + 5, ఫోర్త్ గ్రాఫ్ వచ్చి x² + 3x - 4, ఫిఫ్త్ గ్రాఫ్ వచ్చేసి x² - 1. ఇవి మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 5 గ్రాఫ్స్. పేజీ నెంబర్ 60 3.2లో 3rd రోమన్లో ఉన్నటువంటి గ్రాఫ్స్. ఈ గ్రాఫ్లో ఏదో ఒకటి 100% వస్తుంది. ఇన్ కేస్ క్వశ్చన్ మార్చిన ప్రాబ్లం లేదు. గ్రాఫ్ అనేది ఎలా అనేది మీరు నేర్చుకుంటే చాలు, మీకు వచ్చినట్టే కదా. కాకపోతే ఇక్కడ 5 గ్రాఫ్స్ ఇచ్చాడు కాబట్టి 5 ప్రాక్టీస్ చేయండి. అయితే ఇందులో మనకి 3rd గ్రాఫ్ ఇక్కడ జీరోస్ లేవమ్మా దీనికి. సో దీన్ని విడిచిపెట్టివచ్చు. మీరు 4 గ్రాఫ్స్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ 4 గ్రాఫ్స్లో ఈ గ్రాఫ్ అనేది మనము ఆల్రెడీ మన ఛానల్లో పాలినామియల్స్ టాపిక్ చెప్పేటప్పుడు ఆ ఒక గ్రాఫ్ చెప్పాను, చూసుకోండి. మన ఛానల్లో పాలినామియల్స్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి చూడండి. లేదా వీరైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదేవిధంగా ఈ సెకండ్ క్వశ్చన్ కూడా మనం గన్ షాట్ క్వశ్చన్, 8 మార్క్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం. అందులో 4 పార్ట్స్ ఉన్నాయి. ఆ 4 పార్ట్స్లో సెకండ్ పార్ట్లో ఈ క్వశ్చన్ ఉంటుంది. ఎవరికైనా కావాల్సి వస్తే ఆ సెకండ్ పార్ట్ చూడండి. వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి గన్ షాట్ క్వశ్చన్స్ అని ఉంటాయి, అందులో చూడండి. ఇప్పుడు ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ క్వశ్చన్ వస్తే మీకు మనకి పబ్లిక్లో 8 మార్క్స్ గ్యారంటీ 100%. ఏంటి అంటే క్వశ్చన్ ఇది జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ x² + 3x - 4 యూజింగ్ గ్రాఫ్ అంటారు. గ్రాఫ్ ద్వారా జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలి, టేబుల్ ఎలా వేయాలి, గ్రాఫ్ ఎలా గీయాలి, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా మనం ఇచ్చినటువంటి గ్రాఫ్ని y = x² + 3x - 4 అనుకోవాలి. అనుకున్న తర్వాత దీనికి ఒక టేబుల్ వేసుకోవాలమ్మా. ఏంటి, x వాల్యూ y వాల్యూ అంటే ఎన్ని వాల్యూస్ తీసుకోవాలి, మీకు ఎన్ని అయినా తీసుకోవచ్చు. కొంతమంది 10 తీసుకోమంటారు, కొంతమంది 9 తీసుకోమంటారు, కొంతమంది 8, కొంతమంది 3 అంటారు. ఎన్ని అయినా పర్వాలేదు, గ్రాఫ్ వస్తుంది. కాకపోతే గ్రాఫ్ ఖచ్చితంగా నీట్గా రావాలంటే మినిమం 5 వాల్యూస్ తీసుకున్నాము. మీరు ఎన్ని 5 వాల్యూస్. ఆ 5 వాల్యూస్ ఏవి తీసుకోవాలి, ఏవి తీసుకున్నా పర్వాలేదు. కాకపోతే గ్రాఫ్ నీట్గా రావాలంటే ఒక రూల్ ప్రకారం జీరోస్ తీసుకోవాలమ్మా. ఆ రూల్ ఏంటి, ఎలా తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో చూస్తూనే ఉండండి. ఓకే, ముందుగా వీటికి జీరోస్ ఫైండ్ అవుట్ చేసేయండి అమ్మా. యాక్చువల్గా ఇక్కడ మనకు అవసరం లేదు, కానీ చేయండి. జీరోస్ అని పెట్టేసి x² + 3x - 4 = 0. జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వల్ 0 చేయాలి. యాక్చువల్గా జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు అవసరం లేదు, కానీ ఎందుకో చెప్తాను, చేయండి. ఏం చేయాలమ్మా, 1 అంటే a × c ac -4 అమ్మా. దీనికి ఫ్యాక్టర్స్ రాయాలి. -4కి 1 × 4 2 × 2 ఇవి జీరోస్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక దానికి మైనస్ ఉండాలి. 1కి కానీ 4కి కానీ, లేదా 2కి కానీ 2కి కానీ. దేనికి మైనస్ పెట్టాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి 3 కావాలమ్మా. అంటే ఇవి యాడ్ చేస్తే ఎంత రావాలి, ఖచ్చితంగా 3 రావాలి. ఇప్పుడు చూడండి, 2లో 2 పోతే 0, ఇది పనికి రాదు, మనకు వదిలేయండి. ఇప్పుడు 4లో 1 పోతే 3, లేదా 1లో 4 పోతే -3. మనకు +3 కావాలా -3 కావాలా? +3. వెరీ గుడ్, +3 కాబట్టి దీనికి మైనస్ పెట్టుకోవాలి.
చిన్న సంఖ్యకి మైనస్ పెట్టుకోవాలి. చూడండి -1 + 4. ఇన్ కేస్ ఇక్కడ మనకు -3 కావాలనుకోండి 1 × -4 పెట్టుకోవాలి. ఎందుకు? మీకు ఆల్రెడీ మైనస్లో సమ్స్ చెప్పాను. మీకు కన్ఫ్యూజ్గా ఉంటే -4 అంటే మన దగ్గర 4 రూపాయలు అప్పు ఉంది, 1 రూపీ మన పాకెట్లో ఉంది, మనం 1 రూపీ అప్పు తీర్చేసాము. అప్పుడు ఏమవుతుంది? ఇంకా మనకి 4 రూపీస్ అనేది 3 రూపీస్ అనేది అప్పు ఉండిపోతుంది. అప్పు కాబట్టి -3. ఇక్కడ 1 రూపీ అప్పు ఉంది, 4 రూపీస్ మన పాకెట్లో ఉంది. 4 రూపీస్ మనము 1 రూపీ అప్పు తీర్చిస్తే మన దగ్గర 3 రూపీస్ ఉంటుంది ప్లస్. కాబట్టి ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు ఏం లేదమ్మా, దీని ప్లేస్లోకి రాసేయడమే. x² ఈ 3x తీసేసి x యాడ్ చేసి రాసేయండమ్మా. -1x అన్న x అన్న ఒకటే, ప్లస్ 4x - 4 = 0. దట్ ఎంప్లాయిస్ ఈ రెండిట్లో x కామన్ తీయండి. ఇక్కడ రిమైనింగ్ x² అంటే x × x అమ్మ. ఒక x తీస్తాం కాబట్టి ఒక x రిమైనింగ్ మిగులుతుంది. మైనస్ x తీస్తాం కాబట్టి 1 ఉన్నట్లు, 0 కాదు. ఇప్పుడు ఇక్కడ x - 1 కాబట్టి ఇక్కడ కూడా x - 1 వస్తుంది, ఖచ్చితంగా గుండేసేయండి. తర్వాత ఇక్కడ x కావాలి అంటే చూడండి, ఇక్కడ x ఉండాలి అంటే రిమైనింగ్ మనం ఏం తీసేయాలి? +4. అది కామన్. ఆ విధంగా మనకి ఈజీ తెలిసిపోతుంది. చూసారా, ఇక్కడ x - 1 కాబట్టి ఇక్కడ x - 1 రావాలి, అయిపోయింది. మరి ఇక్కడ x - 1లో ఇక్కడ x ఇవ్వండి, ఈ టర్మ్లోనే కదా x రిమైనింగ్ ఉండాలంటే +4 కామన్ తీస్తాం. ఇప్పుడు ఈ రెండింటిలో కామన్ x - 1 తీస్తే ఇక్కడ రిమైనింగ్ x, ఇక్కడ +4 = 0. దీని అర్థం x - 1 = 0, x + 4 = 0. x -1 అయితే +1, x +1 అయితే -4. ఇది x1 - 4 అంటే x యొక్క జీరోస్ ఏంటమ్మా అంటే ఇక్కడ గ్రాఫ్ యొక్క జీరోస్ ఏంటి? 1, -4. మనము వేయబోయే గ్రాఫ్లో 100% ఈ 2 వాల్యూస్ ఉండాలి. అవి లేకుండా గ్రాఫ్ వేస్తే మీకు కరెక్ట్గా రాదు. అందుకోసమే మనం ఇవి ఫైండ్ అవుట్ చేసాం. సార్ మాకు జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం రాదు సార్, మేమేం చేయాలి సార్, మరి ఎలా సార్ ఈ సొల్యూషన్ చేయడం రాదు సార్ అంటే డోంట్ వర్రీ, భయపడే అవసరం లేదు. ఈ పార్ట్ చేయకపోయినా ఫుల్ మార్క్స్ వస్తాయి సార్. ఓకే, పార్ట్ చేయకపోయినా ఫుల్ మార్క్స్ వస్తాయి, కానీ మరి జీరోస్ మాకు తెలియదు కదా సార్, అవి ఎలా అక్కడికే వస్తాను. ఏం లేదమ్మా, ఇక్కడ ఇచ్చినటువంటి పాలినామియల్ ఏంటో చూడండి. y = x² + 3x - 4 అయినా ఈ x ప్లేస్లో ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే x ప్లేస్లో 1 వేయండి, తర్వాత -1, 2 -2, 3 -3. అలా మీ 10th క్లాస్ సిలబస్లో ఉన్న ప్రకారము 5 కంటే ఎక్కువ ఉండవు. -5 + 5 అలా వేయండి. మరి అంటే ఇలా రానప్పుడు ఇలా చేసుకోవడం బెటరే కదా, వాల్యూస్ తెలుస్తాయి కదా. టైం వేస్ట్ అయినా నో ప్రాబ్లం, మీకు చాలా టైం ఉంటుంది. ఇలా ఒక్కొక్క వాల్యూ చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా చేయడం వల్ల మళ్ళీ టేబుల్ వేసేటప్పుడు మనం సపరేట్గా చేయనవసరం లేదు. ఇలా చేసామనుకోండి 2 వాల్యూస్ ఓకే, తర్వాత రిమైనింగ్ వాల్యూస్ వేసేటప్పుడు మళ్ళీ టేబుల్ వేయాలి. టేబుల్లో మనం ఈ ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది మీరు. కాబట్టి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయండి, నో ప్రాబ్లం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ ఇక్కడ ఈ 2 ఉండాలి. మరి ఇప్పుడు 2 వాల్యూస్ అయిపోయాయమ్మా. రిమైనింగ్ 3 వాల్యూస్ ఏం తీసుకోవచ్చు? ఈ 2 కాకుండా ఏవైనా తీసుకోవచ్చు, మీకు నచ్చింది తీసుకోండి. ఓకే, అయితే మీకు ముందే చెప్పాను, ఒక రూల్ ప్రకారం తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఏంటంటమ్మా 1, -4 గుర్తుపెట్టుకోండి, చెప్పేస్తాను. 1, -4 అవి జీరోస్, ఓకేనా? ఇవి ఇప్పుడు మనం రిమైనింగ్ ఎలా తీసుకోవాలి? 1, -4 ఇవి వచ్చాయి. రిమైనింగ్ ఎలా తీసుకోవాలంటే ఏవి తీసుకున్నా పర్లేదు, కానీ ఒక ఆర్డర్లో చూడండమ్మా, ఖచ్చితంగా వస్తుంది గ్రాఫ్. ఈ 2 వాల్యూస్ ఎలా తీసుకుంటే రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి, సెంటర్ ఒకటి, అది ఆ ఆర్డర్లో తీసుకుంటే గ్రాఫ్ నీట్గా వస్తుంది. ఏంటి ఫార్ములా చెప్పండి? రైట్ లెఫ్ట్ సెంటర్, రైట్ లెఫ్ట్ సెంటర్ అలా తీసుకోండి. రైట్ సైడ్ అయితే ఏముంటాయమ్మా 2, 3, 4 ఇవి ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ ఏముంటాయి? -5, -6 ఇవి ఉంటాయి. సెంటర్లో ఏముంటాయి? మన వాల్యూస్ ఇవే కదా, 1 ఒకటి, -4 ఒకటి మన వాల్యూస్, అటువైపు అవి ఉంటాయి. అలాగే సెంటర్లో ఏముంటాయి? సెంటర్లో -4, -3, -2, -1, 0 ఇవే కదా ఉంటాయి. ఇప్పుడు వీటిలో సార్ మరి మధ్యలో ఇన్నోటి ఉన్నాయి సార్, మేము అవి ఎలా తీసుకోవాలి సార్? కన్ఫ్యూజ్ పడకండి అమ్మా. పక్కనే ఉన్న వాల్యూస్ తీసుకోండి. రైట్ సైడ్ పక్కనే ఉంది 2, అదొకటి తీసుకోండి. లెఫ్ట్ సైడ్ పక్కనే ఉన్న వాల్యూ -5 అది తీసుకోండి. సార్ మరి సెంటర్లో ఉంది సార్, 2 ఉన్నాయి సార్, దీని పక్క తీసుకోవాలా దీని పక్క తీసుకోవాలా? కన్ఫ్యూజ్ పడకండి, అందులో ఈజీ నెంబర్ ఏది? సెంటర్లో అన్నాక 0 తీసుకున్నాము. సెంటర్లో అన్నాక 0 ఉంటే 0 తీసుకోండి.
ఏ గ్రాఫ్లోనైనా జీరో ఖచ్చితంగా మీరు తీసుకుంటే మనకు అది క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీ. సో ఇప్పుడు అర్థమైందా వాల్యూస్ ఏం తీసుకోవాలో? -5 ఇక్కడ ఏంటి -5 -4 తర్వాత సెంటర్ వాల్యూ 0 రైట్ సైడ్ వాల్యూ 1 రైట్ సైడ్ వాల్యూ 2. అర్థమైందా? జనరల్గా వాల్యూస్ ఏంటంటే -4, 1 రైట్ లెఫ్ట్ సెంటర్ రైట్ లెఫ్ట్ సెంటర్. రైట్ సైడ్ వెంటనే వచ్చిన నెంబర్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వెంటనే వచ్చిన నెంబర్ తీసుకోండి, సెంటర్లో 0 తీసుకోండి. ఎప్పుడు కూడా సెంటర్లో ఏం తీసుకోవాలమ్మా? 0 తీసుకోండి. ఓకే అయిపోయా. ఇప్పుడు ఈ ఒక్కొక్క వాల్యూ వేసి y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడమ్మా. y ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం? x² + 3x - 4 దట్ ఈజ్ ఈక్వల్. ఒక్కొక్క వాల్యూ వేయాలి. ఫస్ట్ -5 వేయాలి. -5 వేయడం x ప్లేస్లో -5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఆఫ్ x ప్లేస్లో -5 - 4 దట్ ఈజ్ ఈక్వల్. మైనస్కి స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుందమ్మా. 5 స్క్వేర్ చేస్తే 25. 5 స్క్వేర్ మీన్స్ 5 × 5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 5s are 50 -4 దట్ ఈజ్ ఈక్వల్ 25. ఇది మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ అమ్మ. పాజిటివ్ అంటే. నెగిటివ్ అంటే మన దగ్గర అప్పు. రైట్ సైడ్ దారేమో 15 రూపాయలు అప్పు ఉంది, లెఫ్ట్ సైడ్ దారేమో 4 రూపీస్ అప్పు ఉంది. టోటల్గా ఎంత అప్పు ఉందమ్మా? 19 రూపీస్ అప్పు ఉంది. మన పాకెట్లో ఎంత ఉంది? 25 రూపీస్ ఉంది. అప్పు తీసేయచ్చు కదా, తీసేయండి. ఇంకా ఎంత ఉంటుంది మీ దగ్గర? 6 రూపీస్ ఉంటుందా లేదా? 25 రూపీస్లో 19 రూపీస్ అప్పు తీసిస్తే 6 రూపీస్ ఉంటుందా మీ దగ్గర? మీ దగ్గర ఉంటుంది కాబట్టి ప్లస్, అప్పు ఉంటే మైనస్. ఓకేనా? ఇది ఏ వాల్యూ? y వాల్యూ. ఎప్పుడు x ప్లేస్లో -5 వేస్తే yకి ఎంత వచ్చింది? 6. ఆ 6 ఎక్కడ రాసుకోండి. -4xలో వేస్తే y ఎంత వస్తుంది? అది చెయ్యాలేంటి? ఎందుకు చేయనవసరం లేదమ్మా. ఎందుకు? -4 అనేది ఈ పాలినామిల్కి ఒక 0 అని ఆల్రెడీ మనకు వచ్చింది కదా. అంటే 0 అంటే దాని అర్థం ఏంటి? ఈ x ప్లేస్లో -4 వేస్తే మొత్తం వాల్యూ ఎంత వచ్చేస్తుంది? 0 వస్తుంది. ఖచ్చితంగా 0 వస్తుంది. ఓకేనా? ఎంత ఈజీ అయిపోయింది చూడండి అక్కడ. నెక్స్ట్ 0 వేయండి. మరి x ప్లేస్లో 0 వేసామంటే ఇది మొత్తం 0 అయిపోద్ది, ఇది కూడా మొత్తం 0 అయిపోద్ది. మిగిలిపోయింది ఏముంటుంది? -4. అందుకే 0 వేయమని మీకు ఈజీగా ఉంటుంది. చూసారా? x ప్లేస్ మొత్తం 0, ఇది మొత్తం 0, రిమైనింగ్ కాన్స్టెంట్ ఏ నెంబర్ ఉంది? -4. అదే రాయండి. ఇప్పుడు 1 వేయాలి. 1 వేస్తే ఎంత వస్తుందమ్మా? వెరీ గుడ్. 1 కూడా ఒక 0 కాబట్టి 1 వేస్తే 0 వచ్చేస్తుంది. చిన్న నెంబర్ కాబట్టి చెక్ చేస్తాం చూడండి ఒకసారి. ఇక్కడ 1 వేయాలి. స్క్వేర్ ప్లస్ 3 x ప్లస్లో 1 -4. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 3 1s are 3 -1 సారీ -4. పాజిటివ్ అంటే మన దగ్గర ఉన్న అమౌంట్ 1 + 3 4. ఇది అప్పు 4 రూపీస్ ఉంది. 4 రూపీస్ అప్పు తీర్చారు. ఎంత ఉంటుంది అమ్మ దగ్గర? వచ్చిందా లేదా? ఓకే. నెక్స్ట్ 2 వేయండి ఇక్కడ. x ప్లస్లో 2 స్క్వేర్ ప్లస్ 3 x ప్లస్లో 2 -4. 2 2s are 4 ప్లస్ 3 2s are 6 -4 ప్లస్ 4 -4. ఓకేనా? నీ దగ్గర ఒక పాయింట్లో 4 రూపీస్ ఉంది, మరో దగ్గర అప్పు తీర్చేయండి ముందు. ఇంకో పాయింట్లో 6 రూపీస్ ఉంది, ఆ 6 రూపీస్ అలాగే మీ దగ్గర ఉంటుంది కాబట్టి 6. ఓకేనా? ఇది ఓకే. ఈ విధంగా వాల్యూస్ అనేవి వేయాలి, కనుక్కోవాలి. రాకపోతే ఏంటమ్మా? 1 - 1 2 - 2 3 - 3. అయితే ఇలా వేయడం వల్ల ఒకే ఒక ఇబ్బంది ఏమిటి అంటే పొరపాటున పాలినామిల్కి ఒకే ఒక 0 ఉందనుకోండి, మీకు సెకండ్ ఈక్వేషన్ x² - 4x + 9 దానికి 1 0 ఉంటుంది. అటువంటిప్పుడు మీరు ఎంత చేసినా ఒక 0 వస్తుంది, 2 రావు. అప్పుడు మీరు తప్పు అనుకోకండి. కరెక్ట్గా 5 వాల్యూస్ వేసి చేయండి, ఏది వస్తుంది కరెక్ట్. 5 కంటే ఎక్కువ మీ గ్రాఫ్లో లేదు. అయిపోయిందా? ఇప్పుడు టేబుల్ వచ్చింది, గ్రాఫ్ వేయాలి. గ్రాఫ్ ఎలా వేస్తామమ్మా? చూడండి. x యాక్సిస్ అండ్ y యాక్సిస్. క్రాస్గా x, వెర్టికల్గా y. x యాక్సిస్ అండ్ y యాక్సిస్. ఇప్పుడు వాల్యూస్ ఎలా తీసుకోవాలి? x యాక్సిస్ పైన మనమే తీసుకుంటున్నాం కాబట్టి వాల్యూస్ అంటే ఏవి తీసుకుంటాం? మనం తీసుకుంటాం కాబట్టి 5 వరకే తీసుకుంటాం. కాబట్టి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే x పైన మీరు ఏం తీసుకోవాలి అంటే 1 2 3 4 5 6 అందులో తీసుకుంటారు. -1 -2 -3 -4 -5 మైనస్ అంతే. x పైన ఏ గ్రాఫ్ అయినా x పైన వాల్యూస్ మారు, అవే తీసుకోండి అమ్మా, ఖచ్చితంగా అవే. y పైన మారుతాయి వాల్యూస్. చూసుకోండి, y పైన మ్యాక్సిమం వాల్యూ 6 మీకు మనకు సరిపోతుంది. ఒక్కొక్కసారి మ్యాక్సిమం వాల్యూ 20 25 వస్తుంది,
అప్పుడు మనం ఏం చేయాలి, y పైన 2 యూనిట్స్ అంటే 2, 4 అలా తీసుకోవాలి. ఇంకా చాలా అనుకోండి 3, 6, 9 అలా తీసుకోవాలి. ఇంకా చాలా అనుకోండి 5, 10, 15, 20, 25 అలా తీసుకోవాలి. ఎక్స్ పైన మాత్రం ఇవే వస్తాయి ఖచ్చితంగా ఉన్నాం. ఓకేనా? ఇప్పుడు మనకు సరిపోతుంది కాబట్టి ఒక్కొక్క వాల్యూ తీసుకోండమ్మా. 1, 2, 3, 4, 5, 6, 7, 8 -1, -2, -3, -4, -5, -6 అంతవరకు చాలు. ఇప్పుడు గ్రాఫ్ ఎలాగో జాగ్రత్త చూడమ్మా. ఎక్స్ పైన -5, వై పైన 6. ఎక్స్ పైన -5, వై పైన 6 చూడమ్మా. ఎక్స్ పైన -5 అంటే ఇవ్వండి, ఇది ఎక్కడ ఉంది. ఎక్స్ పైన -5 అంటే ఎక్కడ ఉందో ఒకసారి చూసుకోండి. ఇక్కడ పెడతాను, పెన్ డాట్స్ పెడదాం. ఎక్స్ పైన -5 కాబట్టి ఇవ్వండి ఇక్కడ -5. వై పైన 6 ఎక్కడమ్మా, ఇవ్వండి 6. మీ గ్రాఫ్లో క్లియర్గా కనిపిస్తుంది. ఇలా ఒక లైన్ వెళ్తుంది, ఇలా ఒక లైన్ వస్తుంది. ఈ రెండు ఎక్కడ కలుసుకున్నాయో అక్కడ ఒక డాట్ పెట్టేయండి. అది ఓకే. నెక్స్ట్ ఎక్స్ పైన -4, వై పైన 0. వై పైన 0 అంటే వై గురించి మీరు చూడవసరం లేదు. ఏ 0 అయితే చూడవసరం లేదు. అంటే డైరెక్ట్గా ఎక్స్ పైన -4 ఎక్కడ ఉందో చూడండి. ఎక్స్ పైన ఇవ్వండి ఇక్కడ ఉంది. ఎక్స్ పైన -4 అంటే ఇది ఒక డాట్. వై పైన మీరు చూడక్కర్లేదు, వై 0 కాబట్టి. నెక్స్ట్ 0, -4 అంటే ఎక్స్ 0, వై -4. ఎక్స్ 0 కాబట్టి ఎక్స్ వైపు మీరు పట్టించుకోకండి. డైరెక్ట్ వై పైనకి వెళ్ళిపోండి. వై ఎంత అమ్మా -4. వై పైన -4 ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోండి. ఇవ్వండి వై, ఇవ్వండి -4 అయిపోయింది. నెక్స్ట్ 1, 0. ఎక్స్ పైన 1 చూడండి అమ్మా. ఎక్స్ పైన 1, వై పైన 0 అంటే వైని మీరు పట్టించుకోకండి. డైరెక్ట్గా ఎక్స్ పైన 1 ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోండి. చూడండి రండి, ఇవ్వండి. నెక్స్ట్ ఎక్స్ పైన 2, వై పైన 6. ఎక్స్ పైన 2, వై పైన 6. ఎక్స్ పైన 2 ఎక్కడ ఉందమ్మా, వై పైన 6 ఎక్కడ ఉంది. ఈ రెండు ఇలా చూడండి, ఇలా వెళ్ళి ఎక్కడ కలుసుకుంటాయి. అయిపోయిందా? ఇప్పుడు మరి మార్కెట్ ఇలా వచ్చిన వాటిని మీరు ఏం చేయాలి, ఫ్రీ హ్యాండ్తో ఇలా కలిపియాలి. చూసారా గ్రాఫ్ ఎలా వచ్చింది? ఇక్కడ నేను రాసేయండి. ఇదేంటి, y = x² + 3x - 4. తరువాత వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కేల్ ఖచ్చితంగా ఇక్కడ రాయాలి. ఏంటి, ఆన్ x యాక్సిస్ 1 సెంటీమీటర్ = ఎన్ని యూనిట్లు తీసుకున్నాం, 1 యూనిట్. y పైన ఆన్ y యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్. అయిపోయింది. ఇది గ్రాఫ్. ఓకేనా? ఈ విధంగా గ్రాఫ్ వేయాలి. ఇంకా లాస్ట్ ఉందా, మా క్లైమాక్స్ ఉంది, తొందరపడకండి. ఇలా టేబుల్ వేయాలి. టేబుల్ కింద మీకు ఏం చెప్పాను, జీరోస్ ఫైండ్ అవుట్ చేసేయండి చెప్పాను కదా. రాకపోతే విడిచిపెట్టండి, నో ప్రాబ్లం. తరువాత ఇక్కడ రిజల్ట్ రాయాలి. ఏంటి రిజల్ట్, ఇదంతా చూడమ్మా. మీకు గ్రాఫ్ ఇస్తాడు కదా, గ్రాఫ్లో ఒకవైపు వైట్ కానీ రూల్ కానీ ఉంటుంది, మరోవైపు గ్రాఫ్ ఉంటుంది. గ్రాఫ్ వైపు ఓన్లీ గ్రాఫ్ ఇలా వేయండి. రూలు లేదా వైట్ 99% వైటే ఉంటుంది. ఇన్ కేస్ రూల్ ఉంటే, రూల్ కానీ వైట్ కానీ ఉంటే ఫస్ట్ ఇలా రాసుకోవాలి, టేబుల్ వేయాలి. వీలైతే జీరోస్ చేయండి, లేకపోతే లేదు. తర్వాత రిజల్ట్ అని ఇక్కడ రాయాలి. రిజల్ట్ ఏంటి, వెరీ సింపుల్ అమ్మా. కంటస్తా పెట్టిన అవసరం లేదు, ఏం లేదు. జీరోస్ ఏంటి ఇక్కడ రాయడమే. ఏంటంటే జీరోస్ -4, 1 అంటే -4 వేస్తాడు 0 వచ్చింది, 1 వేస్తాడు 0 వచ్చింది. అయితే డైరెక్ట్గా రాయకూడదు. ఎలా రాయాలి, గ్రాఫ్ బేస్ చేసుకొని చూడండి. ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్ల వద్ద ఇంటర్సెక్ట్ చేసింది, 2 పాయింట్స్. ఏంటవి, -4, 1 అవే జీరోస్. అలాగే రాస్తారు, సింపుల్ చెప్తాను, జాగ్రత్త రాసుకోండి మీరు. y = x² + 3x - 4 పాలినామియల్. సారీ, తెలుగులో ముందు చెప్పేస్తాను, తర్వాత ఇంగ్లీష్లో. y = x² + 3x - 4 అనే బహుపది రేఖాచిత్రం. x అక్షాన్ని 2 వేరు బిందువుల వద్ద లేదా 2 విభిన్న బిందువుల వద్ద ఖండించింది. వాటి యొక్క x నిరూపకాలు -4, 1. ఇవియే దత్త బహుపదికి వాస్తవ శూన్యాలు. ఓకేనా? ఇంగ్లీష్లో చెప్తాను చూడండి. ద గ్రాఫ్ ఆఫ్ y = x² + 3x - 4 పాలినామియల్ intersect the x-axis at 2 distant points, that is -4, 0, 1, 0 పాయింట్స్ చెప్తున్నాను. therefore and రాసి -4, 1 are
zeros of the given polynomial. ఇలా రాస్తే మీకు 8 మార్క్స్ 100% క్వశ్చన్. సో ఇది క్వశ్చన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మనం గ్యారంటీ క్వశ్చన్స్ 3 or 4 ఉన్నాయి. అప్పుడప్పుడు ఆల్రెడీ ఒక క్వశ్చన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మరొక క్వశ్చన్తో మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి. చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అయితే ఉన్నాయి. అందుకోసమే నెక్స్ట్ క్లాస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ క్లిక్ చేసి ఉంచండి. అలా చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కారు. థ్యాంక్ యూ.